మరి కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే మూడవ కారణం, నేను తగినంత పరిపూర్ణుడను కాను అని. లూకాసు వార్తలో ఒక సంఘటనను చూపిస్తాను. లూకాసు వార్త 5వ అధ్యాయం 4 నుంచి 8 వచ్చిన భాగాల వరకు. ఆయన బోధించుట చాలించిన తరువాత దోణిని లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏమంటున్నాడంటే ఇక్కడ, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమియూ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పారు. వారు అలాగున చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఎందుకంటూ ఉన్నాడు? నమ్మలేదు. పేతురులో ఏం లేదు? నమ్మలేదు. క్రీస్తు పైన పరిపూర్ణ విశ్వాసం అనేటువంటిది లేదు. క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాడు, క్రీస్తు చేసేటువంటి బోధనను వింటూ ఉన్నాడు, కానీ పేతురులో ఏమి లేదండి? పరిపూర్ణ విశ్వాసం అనేటువంటిది లేదు. పరిపూర్ణత్వము చాలా మంది చెప్పేటువంటి, ఇంకా నేను పరిపూర్ణతని సాధించలేదండి, ఇంకా నేను తెలుసుకోవాలి బ్రదర్, వాక్యాన్ని తెలుసుకోవాలి, వినాలి, లోతుగా ధ్యానించిన తర్వాత నేను పరిపూర్ణత సాధించిన తర్వాత నేను రక్షణ పొందుతాను అని అంటే, అనుకోని సమయం ఒక రోజు వస్తుంది కదా, ఆ రోజు నీవు అనేటువంటి వాడు లేకపోతే నీకు రక్షణ ఉంటుందా? నీవు పరిపూర్ణత కోసం ఎదురు చూస్తూ ఉంటే, నీవు రక్షించబడిన తర్వాత పరిపూర్ణతనే సాధించడానికి ప్రయత్నించాలి, గాని నీవు బ్రతికినంత కాలం క్రీస్తు కొరకే బ్రతికితే పరిపూర్ణత అనేటువంటిది అదే వస్తుంది.